హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సి 2025లో భాగంగా పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మనం మొదలుపెట్టిన సిరీస్లో ఇది 3వ వీడియో. ఎన్ఈపీ 2020 అలాగే ఆర్టీఐ బాలలు మానవ హక్కుల గురించి ఇవ్వడం జరిగింది. బిట్లు చూద్దాం. ఎన్ఈపీ 2020 క్రింది ఏ తరగతులకు మాత్రమే వార్షిక పరీక్షలు పెట్టాలని సూచించింది? 5-8, 3-5-8, 5-7-9, 6-7-8-9. ఆన్సర్ ఆప్షన్ బి 3-5-8. 3వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతులకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని సూచించింది. అలాగే బోర్డ్ ఎగ్జామ్స్ 10th క్లాస్కి 12th క్లాస్కి బోర్డ్ ఎగ్జామ్స్ పెట్టాలని సూచించింది. అలాగే నెక్స్ట్ బిట్, ఎన్ఈపీ 2020లో 1వ భాగం అయిన పాఠశాల విద్యలో ఎన్ని అంశాలు కలవు? 8, 9, 10, 11. ఆన్సర్ ఆప్షన్ ఏ 8. 1వ భాగంలో 8 అంశాలు కలవు. ఈ 1వ భాగం ఏంటి అంటే పాఠశాల విద్య. ఎన్ఈపీ 2020 1వ భాగం పాఠశాల విద్య. ఇందులో ఎన్ని అంశాలు అంటే 8. మొత్తంగా 4 భాగాలు ఉన్నాయి, 27 అంశాలు ఉన్నాయి. అవి కూలంకషంగా తెలుసుకుందాం. ఎన్ఈపీ 2020 1వ అధ్యాయం పాఠశాల విద్య 8 అంశాలు, 2వ అధ్యాయం ఉన్నత విద్య 11 అంశాలు, 3వ అధ్యాయం దృష్టి పెట్టాల్సిన ఇతర అంశాలు 5 అంశాలు, 4వ అధ్యాయం ఆచరణ 3 అంశాలు ఉన్నాయి. మొత్తంగా 4 అధ్యాయాలు 27 అంశాలు ఉన్నాయి. ఇది కొంచెం గుర్తుంచుకోవాల్సిన అంశమే. 1వ అధ్యాయంలో 8 అంశాలు, 2వ అధ్యాయంలో 11 అంశాలు, 3వ అధ్యాయంలో 5 అంశాలు, 4వ అధ్యాయంలో 3 అంశాలు. ఏ అధ్యాయం ఏదో కూడా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. పాఠశాల విద్య, ఉన్నత విద్య, దృష్టి పెట్టాల్సిన ఇతర అంశాలు, ఆచరణ. నెక్స్ట్, ఎన్ఈపీ 2020 క్రింది దేనిని బలోపేతం చేయమని ఆచరణ అనే అధ్యాయంలో చెప్పింది? ఎన్సిటిఈ, సిబిఎస్ఈ, సిఏబిఈ, డిఐఈటి. ఆన్సర్ ఆప్షన్ సి కేబ్. సిఏబిఈ కేబ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ను బలోపేతం చేసి ఎన్ఈపీ 2020 ఆచరణకు మార్గం వేయాలని సూచించింది. నెక్స్ట్ బిట్, ఎన్ఈపీ 2020 విద్యా స్వరూపం ఏది? 5+3+3+4, 5+4+3+4, 5+3+4+3, 5+3+4+4. ఆన్సర్ ఆప్షన్ ఏ 5+3+3+4. ఫౌండేషన్ స్టేజ్ 5, ప్రిపరేటరీ స్టేజ్ 3, మిడిల్ స్టేజ్ 3, అలాగే సెకండరీ స్టేజ్ 4. 5+3+3+4 2 3 మధ్యన ఉంటాయి. నెక్స్ట్, ఎన్ఈపీ 2020లో భాగంగా మాధ్యమిక స్థాయిలో క్రింది ఏ తరగతులు ఉంటాయి? 6, 7, 8, 9, 8, 9, 10, 11, 9, 10, 11, 12, 4, 5, 6, 7. ఆన్సర్ ఆప్షన్ సి 9, 10, 11, 12. మాధ్యమిక స్థాయి సెకండరీ స్టేజ్ 9, 10, 11, 12 ఈ 4 క్లాసులు కలిపి ఉంటాయి ఎన్ఈపీ 2020 ప్రకారం. నెక్స్ట్, ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యార్థి పాఠశాల దశ వయసు ఎక్కడి నుండి ఎక్కడి వరకు? 3 to 16 సంవత్సరాలు, 3 to 15 సంవత్సరాలు, 3 to 17 సంవత్సరాలు, 3 to 18 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ డి 3 నుంచి 18 సంవత్సరాలు. ఫౌండేషన్ స్టేజ్ స్టార్ట్ అయ్యి 3 years నుంచి సెకండరీ స్టేజ్ ఎండ్ అయినంత వరకు 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పాఠశాల విద్య వయసుగా పేర్కొంది. అలాగే బాలలన్నా కూడా 3 నుంచి 18 సంవత్సరాలను కూడా ఎన్ఈపీ 2020 పేర్కొంది. నెక్స్ట్, ఎన్ఈపీ 2020 అనేది జాతీయ స్థాయిలో వృత్తి ప్రోగ్రాంలు నిర్వహించాలి అని సూచించింది. దీనిని ఎన్పిఎస్టీగా పేర్కొంది. అయితే ఎన్పిఎస్టీలో ఎస్ అంటే స్పెషల్, స్టేట్, స్టాండర్డ్స్, శిక్ష. ఆన్సర్ ఆప్షన్ సి స్టాండర్డ్స్. ఎన్పిఎస్టీలో ఎస్ అంటే స్టాండర్డ్స్. మరి ఎన్పిఎస్టీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎన్పిఎస్టీ నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్. ఎన్పిఎస్టీ ఫుల్ ఫామ్ నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్. ఇది వృత్తి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్. ఎబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా ఒక దగ్గర నోట్ చేసుకుంటే లాస్ట్లో చదువుకోవచ్చు. ఎన్ఈపీ 2020 అమలు చేసిన తొలి రాష్ట్రము కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. ఆన్సర్ ఆప్షన్ సి కర్ణాటక. ఎన్ఈపీ 2020ని అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ సి. చాలా త్వరితగతిగా కర్ణాటక డెవలప్మెంట్ చేసింది ఆంధ్రప్రదేశ్ కంటే వేగంగా. సో ఎన్ఈపీ 2020 అమలు చేసిన తొలి రాష్ట్రం కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ సి. ఎన్ఈపీ 2020 అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీడీపీలో ఎంత శాతం నిధులు విద్యకి కేటాయించాలి అని సూచించింది? 6%, 5%, 7%, 8%. ఆన్సర్ ఆప్షన్ ఏ 6%. ఎన్ఈపీ 2020 ప్రకారం జీడీపీలో కేంద్రం మరియు రాష్ట్రాలు 6% నిధులను విద్య కోసమే కేటాయించాలని సూచించింది. నెక్స్ట్, మొదటి జాతీయ విద్యా విధానం అమలు చేసిన ప్రభుత్వం ఏది? మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం, రాజీవ్ గాంధీ ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వం, నెహ్రూ ప్రభుత్వం. ఆన్సర్ ఆప్షన్ సి ఇందిరాగాంధీ ప్రభుత్వం. మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసిన ఘనత ఇందిరాగాంధీ ప్రభుత్వానికే దక్కుతుంది. 1968 ఫస్ట్ ఎన్ఈపీ 1968 కాబట్టి మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఇందిరాగాంధీ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపీ 2020 ప్రకారం ఉపాధ్యాయుడు నిరంతర వృత్తిపర అభివృద్ధి కొరకు సంవత్సరానికి కేటాయించాల్సిన గంటల సంఖ్య 40 గంటలు, 30 గంటలు, 50 గంటలు, 60 గంటలు. ఆన్సర్ ఆప్షన్ సి 50 గంటలు. వృత్తిపర అభివృద్ధి కొరకు సంవత్సరానికి ఒక ఉపాధ్యాయుడు కేటాయించాల్సిన గంటలు
50 గంటలు సంవత్సరానికి. గుర్తుంచుకోండి. తన వృత్తిని మరింత అభివృద్ధి చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ అనేది డాష్ జాతీయ విద్యా సంస్థ, రాష్ట్ర విద్యా సంస్థ, ప్రాంతీయ విద్యా సంస్థ, జిల్లా విద్యా సంస్థ. ఆన్సర్ ఆప్షన్ ఏ జాతీయ విద్యా సంస్థ. ఇక్కడ రాష్ట్రీయ అంటే ఇక్కడ జాతీయ విద్యా సంస్థ. మనం హిందీలో అంటాం కదా, రాష్ట్రీయ అంటే జాతీయ లేదా కేంద్ర అని అర్థంలో వస్తుంది. నెక్స్ట్, జాతీయ విద్యా విధానంను 2020లో ఏ తేదీన కేంద్ర కేబినెట్ ఆమోదించింది? జూలై 12, జూలై 21, జూలై 29, జూలై 23. ఆన్సర్ ఆప్షన్ సి జూలై 29. జూలై 29, 2020న జాతీయ విద్యా విధానం 2020ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. జూలై 29. నెక్స్ట్ క్వశ్చన్, డేట్లు చాలా బాగా గుర్తుంచుకోవాలి. క్రింది వానిలో బాలల హక్కుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ 101, 1098, 119, 123. ఆన్సర్ ఆప్షన్ బి 1098. అదే 1098, 1098 బాలల కోసం హెల్ప్ లైన్ నెంబర్. నెక్స్ట్, పిల్లల హక్కుల గురించి తొలిసారి ప్రస్తావించినది ఐక్యరాజ్య సమితి, నానాజాతి సమితి, అమెరికా పార్లమెంట్, జపాన్ పార్లమెంట్. ఆన్సర్ ఆప్షన్ బి నానాజాతి సమితి. పిల్లల హక్కుల గురించి తొలిసారిగా ప్రస్తావించింది ఏది అంటే నానాజాతి సమితి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సమాచార హక్కు చట్టం అమలు ఎప్పుడు జరిగింది? 2005 అక్టోబర్ 12, 2005 అక్టోబర్ 2, 2005 అక్టోబర్ 23, 2005 అక్టోబర్ 24. ఆన్సర్ ఆప్షన్ ఏ 2005 అక్టోబర్ 12 భారతదేశంలో సమాచార హక్కు చట్టం అమలు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే 2005 అక్టోబర్ 13 నెక్స్ట్ డేట్న అమలైంది ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్, క్రింది ఏ దేశంలో సమాచారం అడిగిన వెంటనే ఇవ్వాలి? అమెరికా, నార్వే, స్వీడన్, ఇండియా. ఆన్సర్ ఆప్షన్ సి స్వీడన్. స్వీడన్కి అడిగిన వెంటనే ఇవ్వాలి. నార్వేకి అయితే 3 రోజులు, అమెరికాకి అయితే 10 రోజుల టైం, ఇండియాకి అయితే 30 రోజుల టైం. గుర్తుంచుకోండి, స్వీడన్కి అడిగిన వెంటనే సమాచారం ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, సమాచార హక్కు చట్టంలో అధ్యాయాలు, సెక్షన్లు, షెడ్యూళ్ళు వరుసగా 6, 2, 30, 6, 31, 2, 7, 35, 3, 7, 31. ఆన్సర్ ఆప్షన్ బి 6, 31, 2. సమాచార హక్కు చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్లో 6 అధ్యాయాలు, 31 సెక్షన్లు, 2 షెడ్యూళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత ఏపీ సమాచార కమిషనర్ చైర్పర్సన్ ఎవరు? ఆర్ మహబూబ్ బాషా, ఎం రతన్, వి హబీబుల్, హర్షవర్ధన్ సిన్హా. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్ మహబూబ్ బాషా. ప్రస్తుత ఏపీ సమాచార కమిషన్ చైర్పర్సన్ ఎవరు అంటే ఆర్ మహబూబ్ బాషా. ఆర్ మహబూబ్ బాషా గారు ప్రస్తుతం ఏపీ సమాచార కమిషన్ చైర్పర్సన్. నెక్స్ట్, యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటనలో ఆర్టికల్ సంఖ్య 20, 30, 41, 54. ఆన్సర్ ఆప్షన్ బి 30. యుఎన్ఓ ప్రకటించిన మానవ హక్కుల ప్రకటనలో ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయంటే 30. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో మానవ హక్కులు ఎన్నవ భాగంలో కలవు? 3, 4, 5, 2. ఆన్సర్ ఆప్షన్ ఏ 3. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కులనే మానవ హక్కులుగా పేర్కొన్నారు. సో మానవ హక్కులు ఎన్నవ భాగము అంటే 3వ భాగంలో భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. ఎన్ఈపీ 2020 అనే క్లాస్ అనేది వివరించడానికి వచ్చాం. మొత్తం ఎన్ఈపీ 2020 గురించి 96 పేజీలు కరదీపు ఉంటుంది. ఆ కరదీపుకి మొత్తం మనకు అవసరం లేదు. అందులో మనకు అవసరమైనవి బిట్ రూపంలో ఏమొస్తాయి దాన్ని మాత్రమే క్లాస్ రూపంలో వివరించడానికి మీ ముందుకు వచ్చా. ముందుగా ఎన్ఈపీ 2020లో 4 భాగాలు ఉంటాయి. అది 1వ బిట్టు. ఎన్ఈపీ 2020లో 4 భాగాలు ఉంటాయి. 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం. 1వ భాగంలో మనకు అవసరమైన పాఠశాల విద్య గురించి ఉంటుంది. 2వ భాగంలో ఉన్నత విద్య గురించి ఉంటుంది. 3వ భాగంలో దృష్టి పెట్టాల్సిన ఇతర అంశాల గురించి ఉంటుంది. 4వ భాగంలో ఆచరణ గురించి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ఈపీ 2020లో ఆచరణ ఎన్నో భాగంలో ఉంటుందంటే 4వ భాగం. పాఠశాల విద్య గురించి ఎన్ఈపీ 2020లో ఎన్నో భాగంలో అమర్చారు అంటే 1వ భాగం. ఉన్నత విద్య గురించి అంటే 2వ భాగం. దృష్టి పెట్టాల్సిన ఇతర అంశాల గురించి ఎన్నో భాగంలో పొందుపరిచారు అంటే 3వ భాగం. ఇది 4 భాగాలు ఎన్ఈపీ 2020 గురించి. అలాగే ఎన్ఈపీ 2020లో ముఖ్యమైన పదం ఒకటి పెట్టారు కొత్తగా, ఎస్డిజి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇది కొత్త పదము. ఇంకా 21వ శతాబ్దం, ఇది కొత్తగా 21వ శతాబ్దం కాబట్టి ఈ శతాబ్దంలో వచ్చిన మొట్టమొదటి
ఎన్ఈపి అంటే ఎడ్యుకేషన్ పాలసీ ఏదంటే ఎన్ఈపి 2020, అది కూడా కొత్త బిట్టే. 21వ శతాబ్దంలో వచ్చిన మొట్టమొదటి విద్యా విధానం ఏది అంటే ఎన్ఈపి 2020. అలాగే పాత విధానం మనకి 10+2 ఉండేది, 10+2 విధానం, దానిని రద్దు చేసి 3 నుంచి 18 సంవత్సరాల వారికి ఉపయోగపడేలాగా, 3 నుంచి 18 సంవత్సరాలకు ఉపయోగపడేలాగా కొత్త విద్యా విధానం ఏది అంటే 5+3+3+4. దీని గురించి వినండి. ఇందులోనే దాదాపుగా మనకైతే టెట్కి అయితే బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, డిఎస్సి కూడా వస్తుంది. 5+3+3+4 అంటే ఏంటి అసలు? 5 అంటే పునాది దశ, ఫౌండేషనల్ స్టేజ్. ఫస్ట్ 3 అంటే ప్రిపరేటరీ స్టేజ్, సిద్ధపరిచే దశ. రెండవ 3 మిడిల్ స్టేజ్, మధ్య దశ. ఇంకా లాస్ట్ 4 మాధ్యమిక స్టేజ్. ఈ 4 గుర్తుంచుకోండి. అసలు ఈ పునాది దశ అంటే ఏంటి? పునాది దశలో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. మొదటి 3 సంవత్సరాలు ఒకటి, 2 సంవత్సరాలు ఒకటి. మొదటి 3 సంవత్సరాలు అంగన్వాడీ స్టేజ్ లేదా పాఠశాల పూర్వ బాలవాటిక అని 3 సంవత్సరాలు ఉంటుంది. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం అంటే 3 నుంచి 6 సంవత్సరాల వారికి 3 సంవత్సరాల అంగన్వాడీ దశ లేదా పాఠశాల పూర్వ బాలవాటిక ఉంటుంది. అలాగే ఈ పునాది దశలోనే 2 సంవత్సరాలు దేనికంటే 1వ తరగతి 2వ తరగతి. సో 1, 2 తరగతులు 6 నుంచి 8 సంవత్సరాలు ఉన్న వారు చదువుతారు. అంటే 1వ తరగతి ఇక్కడ 6వ సంవత్సరంలో అడ్మిషన్ అవుతారు అనమాట. సో 3 సంవత్సరాలు ప్లస్ 2 సంవత్సరాలు అనేది మొట్టమొదటి 5 అనమాట. ఇదే పునాది దశ. పునాది దశలో ఏ క్లాసులు ఉంటాయంటే 1, 2 ఉంటాయి. అంగన్వాడీ ప్లస్ 1, 2 క్లాసులు కలిపే పునాది దశ మొదటి 5గా వర్గీకరించారు. మరి మొదటి 3 ప్రిపరేటరీ స్టేజ్, ఇందులో 3 సంవత్సరాలు ఉంటారు విద్యార్థి. ఎన్నవ తరగతి నుంచి? 3వ తరగతి నుంచి 3, 4, 5 ఈ 3 క్లాసులు ఉంటాయి ప్రిపరేటరీ స్టేజ్లో. మరి ఈ స్టేజ్లో ఏ సంవత్సరం అంటే 8 నుంచి 11 సంవత్సరాలు. అంటే 8వ సంవత్సరంలో విద్యార్థి ఏ దశకి వెళ్తాడంటే ప్రిపరేటరీ స్టేజ్కి. ఎన్ని సంవత్సరాల వరకు అంటే 11 సంవత్సరాల వరకు. అలాగే రెండవ 3 ఉంది. రెండవ 3 మిడిల్ స్టేజ్, మధ్య దశ. చూడండి, మాధ్యమిక మధ్య బిట్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మిడిల్ స్టేజ్ లేదా మధ్య దశ అంటారు. ఇది కూడా 3 సంవత్సరాలే. 6వ తరగతిలో మొదలవుతుంది, 8వ తరగతిలో పూర్తవుతుంది. 6, 7, 8వ తరగతులకి ఈ మిడిల్ స్టేజ్, మధ్య దశ. మరి సంవత్సరాలు అడిగితే 11 నుంచి 14 సంవత్సరాలు. సో 11, 12, 13, 14 అంటే 11, 12, 13, 14 కంటే 4 సంవత్సరాలు కంటే 3 సంవత్సరాల కింద వస్తుంది. 6 నుంచి 8వ తరగతి. అలాగే లాస్ట్ మాధ్యమిక స్టేజ్ 4వది. ఇందులో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 4 సంవత్సరాలు ఉంటుంది. వయసు అడిగితే 14 నుంచి 18 సంవత్సరాలు. సో మొత్తంగా ఇక్కడ 3 సంవత్సరాల నుంచి మొదలై 18 సంవత్సరాల వరకు, 3 నుంచి 18 వరకు ఈ 10+2 విధానాన్ని రద్దు చేసి కొత్తగా 5+3+3+4 అనే విధానమే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనమాట. ఇదే ఎన్ఈపి 2020లో బేసిక్ స్ట్రక్చర్. ఇది మొట్టమొదటి స్ట్రక్చర్ అనమాట. దీని తర్వాత ఎన్ఈపి 2020 ప్రకారం 1వ తరగతిలో ఎన్ని సంవత్సరాల వయసులో జాయిన్ చేసుకోవాలి అంటే 6 సంవత్సరాల వయసు. సో 6 సంవత్సరాల వయసులోనే 1వ తరగతి న్యూ అడ్మిషన్ అనేది అమలవుతుంది. అదే ఈసీసీఈ బలోపేతానికి, ఈసీసీఈ తెలుసు కదా, ఇది అంగన్వాడీ సెంటర్స్. ఈసీసీఈ బలోపేతానికి అంగన్వాడీ టీచర్లకి 6 నెలల సర్టిఫికేట్ కోర్స్. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు అంగన్వాడీలో ఉన్న వారికి చాలా మందికి ఏమీ రావట్లేదు, వాళ్ళకి ఎక్కడి నుంచే పునాది పడాలని చెప్పి వీళ్ళకి 6 నెలల సర్టిఫికేట్ కోర్సుని అయితే ఏర్పాటు చేశారు. సో ఈసీసీఈ డెవలప్మెంట్ కోసం 7 నెలల సర్టిఫికేట్ కోర్సుని అంగన్వాడీ వాళ్ళకి ఇస్తున్నారంటే 6 నెలలు. అది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. అలాగే ఎన్ఈపి ప్రకారం, ఈ కొత్త ఎన్ఈపి ప్రకారం ప్రతి పాఠశాలకి విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 30:1 అంటే 30 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్నమాట ఎన్ఈపి 2020 ప్రకారం. అలాగే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల దగ్గర అయితే 25:1 లేదా ఎంతకంటే తక్కువైన ఉండొచ్చు, 25:1. సాధారణంగా అయితే 30:1 విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి. అలా కాకుండా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల దగ్గర అయితే విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 25:1 లేదా అంతకంటే తక్కువ ఉండొచ్చు అనమాట. అలాగే జిఈఆర్ అని కొత్త పదం ఇందులో ఉంది, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ప్రారంభ స్థాయి నుండి మాధ్యమిక స్థాయి వరకు ఎక్కడ డ్రాప్ అవుట్స్ లేకుండా వాళ్ళందరినీ చేర్చుకునేలాగా దీనికి టార్గెట్ ఎప్పుడంటే 2030. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోకి టార్గెట్ ఎప్పుడు ఇచ్చారంటే 2030కి ఇచ్చారనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈసీసీఈ బలోపేతానికి సర్టిఫికేట్ కోర్స్ 6 నెలలు, విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి సాధారణంగా అయితే 30:1, అలా కాకుండా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినట్టయితే 25:1. ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఇలాంటివన్నీ ఎంచుకునే సరళత ఈ ఎన్ఈపి 2020లో సరళత అనమాట. అప్పుడు ఇంటర్, డిగ్రీ ఈ లెవెల్లో ఉంటారు కదా, అంతకన్నా కాకుండా 9th, 10th క్లాసుల్లోనే వాళ్ళు ఎంచుకునే సరళతను కూడా ఇక్కడ అందించే ఛాన్స్ ఉంటుంది పూర్తి స్థాయిలో అమలైపోయిన తరువాత. అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అది ఏ క్లాసుల కంటే 6, 7, 8. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమం ఏ క్లాసుల కంటే 6, 7, 8 తరగతులకి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది ఉంటుంది. ఈ జాతీయ పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించడానికి కాలం అంటే ఎన్ఈపి 2020 ఉంది కదా, దాన్ని పునఃసమీక్షించడానికి కాలం ఎంత ఇచ్చారంటే 5 నుంచి 8 సంవత్సరాలు.
5 నుంచి 10 సంవత్సరాలు అంటే ప్రతి 5 లేదా 10 ఈ మధ్యలో ఎప్పుడైనా దీన్ని పునః సమీక్షించుకోవడానికి సమయం అయితే వెచ్చించడానికి ఇచ్చారనమాట. మూల్యాంకంలో ప్రోగ్రెస్ కార్డులు ఇస్తాం కదా, జనరల్గా మార్క్స్ మాత్రమే ఇస్తాం. అలా కాకుండా ప్రోగ్రెస్ కార్డు అంట 360 డిగ్రీ లెవెల్లో ఉండాలి. అంటే అన్ని రంగాల్లో కూడా వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ని మనమైతే చూపించాలి ఈ NEP 2020 ప్రకారం. అలాగే మొత్తం పాఠశాల వ్యవస్థను, పాఠశాలలో బోధన అభ్యసన ప్రక్రియలను మెరుగుపరిచేందుకు పాఠశాల పరీక్షలను అయితే 3, 5, 8వ తరగతిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. జనరల్గా ఎగ్జామ్స్ ఏ క్లాసులు అంటే 3, 5, 8 ఆ తర్వాత ఇంటర్ సెకండరీ వరకే ఉంటాయేమో. 3, 5, 8 తరగతులు అవి కూడా బోర్డ్ ఎగ్జామ్స్ కాదు, జనరల్గా ఎగ్జామ్స్ను కూడా చాలా సరళంగా తగ్గించడం కూడా జరిగింది. అలాగే 2 ప్రాథమిక అక్షరాస్యత సంఖ్యా జ్ఞానం మాత్రమే. ఈ 3rd క్లాస్కి ఎగ్జామ్ అంటే ప్రాథమిక అక్షరాస్యత ఉంటుంది, సంఖ్యా జ్ఞానం గురించి మాత్రమే వివరించడం జరుగుతుంది. అంతకు మించి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కొత్తగా ఇందులో ఫరక్ అని పెట్టారు, FPA RAKH. NEP 2020లో కొత్తగా పదం ప్రవేశపెట్టింది ఫరక్, PARAKH. ఫరక్ అంటే పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్. P అంటే పెర్ఫార్మెన్స్, A అంటే అసెస్మెంట్, R అంటే రివ్యూ అండ్ A అంటే అనాలిసిస్ ఆఫ్, K అంటే నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. విద్యార్థి యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ గురించి ఈ అసెస్మెంట్ అనేది ఉండాలని చెప్పి ఫరక్ అనే పదాన్ని ప్రవేశపెట్టారు. పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఇది కొత్తగా ప్రవేశపెట్టిన పదం అయితే. నెక్స్ట్ ఈ NEP 2020 ప్రకారం BED కోర్స్ ఎన్ని సంవత్సరాలు అంటే 4 years, సమీకృత BED అంటారు. దీని తర్వాత ఎవరైతే BEDని ఉత్తీర్ణత సాధిస్తారో వాళ్ళకి స్థానిక పాఠశాలలోని ఉపాధి కూడా ఇచ్చే వెసులుబాటును కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది అనమాట. ఇది 4 సంవత్సరాల BED. అలాగే టీచర్స్ అనేవారు జనరల్గా ఇన్ సర్వీస్ తీసుకోవాలి కదా, సంవత్సరానికి ఎన్ని గంటలు అంటే 50 గంటలు వృత్యాంతర శిక్షణ తీసుకోవాలి. సంవత్సరానికి 50 గంటలు టీచర్స్ అనేవారు వృత్యాంతర శిక్షణని తీసుకోవాలి. మరి 50 గంటలు అసలు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ అని ఉంటాయి కదా, పాఠశాల సముదాయ ఇవి, వాటిని ఎవరు ముందుగా ప్రవేశపెట్టారంటే ఏ కమిటీ అంటే కొఠారి అనమాట. కొఠారి కమిషన్ వాళ్ళే ఈ పాఠశాల సముదాయం అనే పదాన్ని మొట్టమొదటిగా ప్రయోగించారు, కానీ దాన్ని పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు వాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు NEP దీని గురించి మెయిన్ ఫోకస్ పెట్టి 50 గంటల ప్రతి టీచర్కి కూడా వృత్యాంతర శిక్షణ ఇవ్వాలని చెప్పి దీన్ని కొత్తగా బలోపేతం చేయడానికి కేబుల్ని మరలా బలోపేతం చేసింది. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, వీటిని డెవలప్మెంట్ చేసింది అనమాట. డెవలప్మెంట్ చేస్తానని ఇందులో రాసింది. NEP 2020 గురించి ఇంకా మిగిలిపోయిన పాయింట్లు, కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జీడీపీలో 6% విద్య కోసం ఖర్చు పెట్టాలని టార్గెట్ పెట్టుకుంది. అలాగే ఉన్నత విద్యా వ్యవస్థ ద్వారా వృత్తిలో భాగం అవ్వాలని 50% మంది కనీసం వృత్తిలో భాగస్వామ్యం అవ్వాలని 2025 టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే రీసెర్చ్ కోసం అయితే మన భారతదేశం 0.69% మాత్రమే ఖర్చు పెడుతుంది జీడీపీలో. సో దానికోసమే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేవి ఏర్పాటు చేయాలని భావించింది. అలాగే విద్యా వాణిజ్యీకరణ అంటే జనరల్గా ఎడ్యుకేషన్ పెద్ద బిజినెస్ కదా మన దేశంలో. విద్యా వాణిజ్యం అనే టాపిక్ మీద లైట్ బట్ టైట్ అంటే తేలికైనదే కానీ బిగితైనది అనే విధంగా NEP 2020 అనేది వర్ణించింది. అంటే తేలిగ్గా ఉంటుంది విద్య, కానీ దాన్ని టచ్ చేస్తే బిగితగా ఉంటుంది అనే కాన్సెప్ట్ లో లైట్ బట్ టైట్ అని దాని గురించి అయితే అనాలిసిస్ చేశారు. సో NEP 2020 ప్రకారం విద్యా వాణిజ్యీకరణని ఎలా వర్ణించారంటే లైట్ బట్ టైట్, తేలికైనది బిగితైనది అలా వర్ణించారు. ఇంకా లాస్ట్ వన్, ఎప్పుడు దీన్ని క్రియాశీలంగా ఏ దశాబ్దంలో క్రియాశీలకంగా NEP 2020 ఉంటుందంటే 2030 నుంచి 2040 వరకు NEP 2020 క్రియాశీలకంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ NEP 2020 గురించి.